Sleep over with friends. ఈరోజు మమ్మీ లేదు, మార్నింగ్ నుంచి నైట్ వరకు రాదు. ఏం చేద్దాం? బెస్ట్ లక్కీని అడుగుదాం. లక్కీ, ఏం చేద్దాం? ఈరోజు మమ్మీ లేదు కదా. ఫ్రెండ్స్ని పిలిచి స్లీప్ ఓవర్ చేద్దాం అక్క. థ్యాంక్ యూ లక్కీ. లక్కీ చెప్పిన ఐడియా బాగుంది. దానికి ఫస్ట్ నా ఫ్రెండ్స్కి కాల్ చేద్దాం. టింగ్ డింగ్ టింగ్ డింగ్ టింగ్ డింగ్ టింగ్ డింగ్ టింగ్ డింగ్ టింగ్ డింగ్ టింగ్. హలో పప్పి. హలో మిల్కీ. చెప్పు పప్పి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, పని చేసుకుంటున్నా. అవునా, అది ఈరోజు మమ్మీ ఉండదు, బయటికి వెళ్ళారు. స్లీప్ ఓవర్ ప్లాన్ చేస్తున్నా. నైట్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు వస్తావా ప్లీజ్? వస్తా పప్పి. సరే, ఒక్క నిమిషం. చెప్పు. అది నా దగ్గర హ్యాపీది ఇంకా కృతిది ఫోన్ నంబర్ లేదు, కాస్త వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవా? ఓకే పప్పి, బాయ్. బాయ్. ట్రింగ్ 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 ట్రింగ్. మిల్కీ కాల్ చేస్తుంది. హలో మిల్కీ. హాయ్ హ్యాపీ. ఏంటి మిల్కీ? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే, ఒట్టిగా చాట్ చేస్తున్నా. ఈరోజు పప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉండదంట, సో స్లీప్ ఓవర్కి పిలిచింది. వస్తావా? వస్తాలే. ఈవినింగ్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు. సరే. ఆ పక్కన కుట్టి ఉందా? ఉంది. ఒకసారి తనని కూడా అడగవా? కుట్టి వస్తావా? రాను. అది రానంటుంది కదా. సరే, మా చెల్లిని వదిలేసి వస్తానే. వద్దు, నేను రావడమే బెటర్. సరే, వస్తానంట. హాయ్ పప్పి. హాయ్ మిల్కీ. దాకొచ్చు. రావడానికి ఎంతసేపు అవుతుందో. ఎంతసేపు అయినా ఫుల్ ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు గంట వేసేటట్టున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చారా? ఇదే గంట సేపు తోపులు. అరే, మీరిద్దరు ఎప్పుడు గొడవ పడతారు. సరే, ఇప్పుడైనా వచ్చారు కదా, ఎంజాయ్ చేద్దాం. సరే. సో ఫైనలీ మీరు వచ్చేసారు అందరూ. నేను చాలా హ్యాపీ ఉన్నా. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్లీప్ ఓవర్ హారర్ మూవీ. ఓకే ఓకే. హారర్ మూవీస్ ముందే చెప్తే నేను వచ్చేదాన్ని రాదు కదా పప్పి. అరే, ఏం అవ్వదు, నేను పెడతా. సరే పప్పి, నీ కోసం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. టైం చూద్దాం మిల్కీ ఒకసారి. 11 అవుతుంది. 11 అయిందా? అంటే దయ్యాలు వచ్చే టైం. అరే, ఏంటి పిచ్చి పిచ్చి మాటలు? 11 అయింది కదా, అందరం పడుకుందాంలే బెటర్. ఇంత తొందరగా స్లీప్ ఓవర్ హర్ష? కొంచెం లేట్గా పెడతాం కదా. స్లీప్ ఓవర్ అంటే లేట్గా పడుకోవాలి, స్నాక్స్ తినాలి, తర్వాత పడుకోవాలి. అదే స్లీప్ ఓవర్ అంటే అదే మజా. అది ఓకే, మీనింగ్ కరెక్టే, కానీ రేపు మనకి స్కూల్ ఉంది కదా. కానీ డుమ్మా కొడతామా? మా పేరెంట్స్ డుమ్మా కొట్టు రేపు అని చెప్పారు. అంటే కదా. నేను చెప్పింది కరెక్టే, కానీ పేరెంట్స్ ఒప్పుకుంటారా? అరే పర్లే, అట్లీస్ట్ మనం బెడ్రూమ్కి వెళ్ళి అంతాక్షరి అయినా ఆడుకుందాం, బెటర్ కదా. బెటర్. రండి వెళ్దాం. సరే. అరే, ఒక్క నిమిషం. నేను వెళ్ళి బెడ్రూమ్ రెడీ చేస్తా, దాని తర్వాత రండి. ఇప్పుడు కూర్చోండి. సరే. అయిపోయింది ఇంకా, దయ్యం వచ్చింది. నేను చెప్పిన దయ్యాలు వచ్చే టైం అని. అయిపోయింది ఇంకా, అంత అయిపోయింది. మనం ఏం చేయలేము ఇంకా, అంత అయిపోయింది. చూడు, కొడతానే ఉంది. నేను ముందే చెప్పినా మీకు. అరే, ఏంది సౌండ్? అరే ఏమైంది? ఎందుకు? అరే, అందరు కలిసి మాట్లాడకండి, ఒక్కరు చెప్పండి. డోర్ నొక్క అయింది పప్పి. నేను చెప్పిన కదా దయ్యాలు వచ్చే టైం అని. అయిపోయింది, అంత అయిపోయింది.
భయం. అరే ఏంది మిల్కీ ఇవంతా పిచ్చి పిచ్చి మాటలు నేను చూస్తా ఆగు ఇవంతా హాల్యూసినేషన్ ఉండొచ్చు. అందరికీ భ్రమ ఒక్కటేసారి ఎట్లా వస్తుంది పప్పి? అరే ఏంది నేను చూస్తా కదా. వద్దు హర్ష, వద్దు హర్ష. అరే ఏం అవ్వదు. వద్దు పప్పి వద్దు పప్పి వద్దు పప్పి వద్దు పప్పి నేను చూస్తున్నా కదా. వద్దు పప్పి వద్దు పప్పి. హర్ష. అరే ఎవరు లేరు. నేను చెప్పిన కదా పప్పి. రియల్ గా సౌండ్ అనిపిస్తుంది, భయం వేస్తుంది. రండి వెళ్దాం, బెడ్రూమ్ కి వెళ్దాం. ధైర్యం కోసం, హ్యాపీనెస్ కోసం అంతాక్షరి ఆడదాం. ఓకే హర్ష. నేను స్టార్ట్ చేస్తా. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. మాతో పాటు మమ్మ 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 మాయ మహేష ఉమ్ము ముమ్ము ముమ్ము తాయ్ ఇట వచ్చేసా. సా. ఓకే సా. సా కదా. నేను సా లేకపోతే ఆతో పాడతా. సో బెటర్ ఆతో పాడతా. ఏ మిల్కీ 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 మిల్కీ. టు బి కంటిన్యూడ్.